guys, good morning from Karnataka. From Karnataka. So ఈరోజు మేము ఉండేది సంసే విలేజ్ లో ఉన్నాం. సో మీరు ఈ ట్రెక్ చేయాలనుకుంటే సంసే విలేజ్ కి రావాలి. ఫ్రమ్ బెంగళూరు you need to take a bus to Kalasa. From Kalasa you need to take auto or bus to Samse. Samse నుంచి మనము కుద్రేముఖ మరి నేత్రావతి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో గాయ్స్, హియర్ ఈజ్ అవర్ జీప్. మన జీప్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు సంసే విలేజ్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం దగ్గర 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో గాయ్స్, మొయ అయిపోయింది. ఎందుకంటే అది మన జీప్ కాదంట. మేము ఉండి హోమ్ స్టే పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే మన ట్రైన్ బోగీలు ఎలా ఉంటాయి అలా ఉంది. చూడండి, స్కూల్ అయితే భలే ఉంది. సేమ్ మన ట్రైన్ బోగీలు ఎలా ఉంటాయి, అది కూడా బ్లూ కోచెస్. అబ్బాబా, భలేగా ఉంది మోడల్ అయితే. ఇది కర్ణాటకలో ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో గైస్, ఫైనల్లీ మన జీప్ అయితే వస్తుంది. ఈసారి అయితే కన్ఫామ్గా ఇదే. రోజుకి కేవలం 300 మెంబర్స్ని అయితేనే అలౌ చేస్తారు ఇక్కడికి. సో వీకెండ్ అనేసరికి స్లాట్స్ అయితే చాలా త్వరగా బుక్ అయిపోతాయి. సో మనం అయితే ఓపెన్ అవ్వగానే రిజిస్టర్ చేసుకోవాలి. మెయిన్గా స్లాట్స్లో వచ్చేసి 1 వీక్ ముందు వదులుతారు. రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ మీరు అయితే రిజిస్టర్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అందులో. 1:00 ఫినిష్ చేయాలి. ఎంత త్వరగా ఎక్కితే అంత మంచిది చూడు. సో గాయస్, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది సెకండ్ లార్జెస్ట్ ట్రక్ ఇన్ కర్ణాటక, ది కుదిరేముఖ ట్రక్. సో మనం అయితే సంసే విలేజ్ నుంచి ముల్లోడి అనే విలేజ్కి వచ్చాము. ఆఫ్ రోడ్ జీప్ పైన. అది 9 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక్క ప్లాస్టిక్ కూడా అలౌ చేయరు. మొత్తం బ్యాగ్ అయితే చెక్ చేస్తారు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ప్లాస్టిక్ అంతా. అండ్ ఇక్కడే మనం ఎంట్రీ ఫీజ్ పే చేయాలి. కుదిరేముఖ ట్రెక్కి వచ్చేసి ఫీజు వచ్చేసి 575 రూపీస్. జస్ట్ 2 మినిట్స్లో మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడే ఎండ వచ్చింది, వెంటనే మనకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా దట్టమైన అడవి. అండ్ మనతో ఒక గైడ్ అయితే వస్తారు. నేను చెప్తాను. నానే పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది. అందుకే మనకి వే అంతా బురద మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి. అసలు ట్రెక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తున్నారు ఎంత గ్రీనరీ ఉందో మొత్తము. మొత్తం రాళ్ళని చాలా నాచు పట్టేసి ఉన్నాయి అనమాట. సో మనం అయితే చాలా జాతిగా అడిగేయాలి వెళ్తున్నప్పుడు. యశ్వంత్, ఎలా అనిపిస్తుంది? కష్టం తర్వాత బాగానే ఉంటుంది. చెప్తారు కదా. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది మాత్రం. సో మన ఫ్రెండ్ ఇంకో కర్ణాటక నుంచి. ఎలా అనిపించింది బ్రో? దోస్తా ಬೆಂಕಿ ಇದೆ. ಅದು ಉತ್ತರ ಕರ್ನಾಟಕದ ಸ್ಟೈಲ್ ಅಂದ್ರ. సూర్య, మెయిన్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ దిస్ ఛానల్. ఇట్స్ మై ఫస్ట్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, కానీ ఇట్ వాస్ రియల్లీ ఆసమ్. ఇంగ్లీష్ ఏంట్రా? సో గైస్, మనం అయితే ఇలా వెళ్తా డౌన్ దిగి మొత్తం అలా పైకి అయితే వెళ్ళాలి. ఆ టాప్లో కనిపిస్తుంది కదా మేఘాలు. సో ఆ టాప్కి అయితే మనం చేరుకోవాలి. టోటల్ 9 కిలోమీటర్స్ అనమాట. అండ్ మీరైతే తప్పకుండా మీతో డెటాల్ అయితే క్యారీ చేయండి. మొత్తం అంతా లీచెస్ అయితే ఉంటాయి. వర్షం వచ్చిందంటే చాలా జలగలు ఉంటాయి. ఆ కిందంతా లోయ అనమాట మొత్తం. ఇక్కడ నుంచి ఇది ఒక్కటే దారి. సో అలాగా ఆ పైకి అయితే చేరుకుంటాం. మనం అయితే ఇప్పటికి ఓన్లీ 1 కిలోమీటర్ అయితే కవర్ చేసాం. ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే చిన్న స్ట్రీమ్ అయితే ఉందన్నమాట. సో ఇది మనం దాటి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 11 o'clock అవుతుంది. అస్సలు ఇది 11 అని అనిపించట్లేదు. ఏదో పొద్దున 5-6 అయిందేమో అనిపిస్తుంది. అంత మబ్బులు కురుస్తున్నాయి మొత్తము.
ఒక్కొక్కసారి ఫాగ్, ఒక్కొక్కసారి సన్ వస్తాడు, ఒక్కొక్కసారి రెయిన్గా. ఈ సౌండ్ అయితే వినిపిస్తుందా మీకు? గైస్ మీరు చూసారా, దిస్ ద థర్డ్ రివర్ స్ట్రీమ్. మనం ఇప్పటికి వచ్చి 2 స్ట్రీమ్స్ అయితే దాటాము. ఇది వచ్చి థర్డ్. అండ్ చాలా చోట్ల జలగలు అయితే ఉన్నాయి, కానీ మనకు వచ్చే అదృష్టం కొద్దీ ఇప్పటికైతే కొట్టలేదు. మీరు కానీ ట్రెక్కి ప్లాన్ చేస్తే ఒక 1 వీక్ ముందు నుంచే స్లాట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అనేది చూసుకోండి. సో స్లాట్స్ అనేవి చాలా త్వరగా ఫిల్ అయిపోతాయి. అందుకే కుదిరేముఖ్ అర్థం ఏంటంటే, కుదిరే అంటే హార్స్ అనమాట కన్నడలో, అండ్ ముక్ అంటే ఫేస్. సో హార్స్ యొక్క ఫేస్లా ఉంటుంది ఒక హిల్ అనేది. సో అందుకే దీన్ని కుదిరేముఖ్ అని పిలుస్తారు. ఇంకా మనకి ఓన్లీ 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో లెట్స్ గో. కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో తెలీదు, ఇదంతా మేఘం అన్నమాట. అక్కడైతే రీల్స్ చేస్తున్నారు. వెంకటేష్ బ్రో, రావు కాలంలో పుట్టావా? టైం ప్యాడ్ అంతే అంటావా? సడన్ గా వర్షం అయితే చాలా పెద్దది అయిపోయింది అనమాట. ఊరి నాయన. సో గాయ్స్, ఇట్స్ రైనింగ్ హెవీలీ. ఒకేసారి చాలా పెద్దది అయిపోయింది వర్షం. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి, చాలా జలగలు అయితే ఉంటాయి. కుట్టే అంటే అంతే. ఇలాంటి ప్రదేశంలో మనం అడుగు అనేది చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే మంజుమల్ బాయ్స్ అయిపోద్ది. ఊరి నాయన, ఇంత చీకటిగా ఉంది. మార్నింగ్ టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 10:30 అయింది. అండ్ యూ కెన్ సీ ఈవినింగ్ 6 అయినట్టుంది టైమ్. అండ్ వీఆర్ గోనా క్రాస్ అనదర్ స్ట్రీమ్. ఇది చాలా పెద్ద స్ట్రీమ్. వెంకటేష్ అయితే చాలా కష్టపడుతున్నాడు గైస్, డిఫరెంట్ యాంగిల్లో షార్ట్ తీయడానికి. ఇప్పుడే జారిపోయాడు అక్కడ. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? మనమైతే రివర్ క్రాస్ చేశాక మనకి చాలా చిన్న వే అయితే ఉంది, చాలా నేరోగా ఉంది వే. అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఉన్నాయి. సో గైస్, ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్ కాదు బ్రో, ఇది ఫస్ట్ పీక్ బ్రో. ఇంకా ఫస్ట్ పీకా కూడా కాలేదు, ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా పైకి అయితే ఎక్కాలి. జనాలు అయితే కనిపిస్తున్నారు. మధ్యలో మబ్బులు, ఇక్కడేమో వర్షం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అసలు. ఇంకా మనం 4 కిలోమీటర్స్ అయితే పైకి ట్రెక్ చేయాలి. ఇప్పటికి 6 km అయితే వచ్చాము. చాలామంది క్విట్ చేసి కిందకి వెళ్ళిపోతున్నారు. నేను కూడా వీడియోస్ చూశాను, కానీ మరి ఎంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు. కానీ పైకి వెళ్ళే కొద్దీ వ్యూ చాలా బాగుంటుంది. సో డోంట్ క్విట్, కీప్ గోయింగ్. గైస్, 3 కిలోమీటర్స్కే మా వాటర్ అంతా అయిపోయింది తెచ్చుకున్నది. అండ్ ఇప్పటికి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అండ్ మాకైతే దారుణంగా దాహమవుతుంది. సో
లిటరల్లీ గైస్, లిటరల్లీ దిస్ ట్రెక్ ఈజ్ సో ఛాలెంజింగ్. వాటర్ ఉండవు, ఫుడ్ ఉండదు, ఏమీ ఉండదు. దట్టమైన అడవుల్లో అలా ట్రెక్ చేస్తూ ఉండాలి. గైస్, ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ ఫీల్ లైక్ క్విట్టింగ్. అప్పుడే మనం ముందుకు పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలామంది కిందకి వెళ్ళిపోతున్నారు ట్రెక్ చేయలేక. అండ్ వే కూడా చాలా నేరోగా ఉంది. అండ్ ఈ సైడ్ అంతా లోతే. ఇంకా మనకైతే ఇంకొక 3 కిలోమీటర్స్ వరకు ఇంకా పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా నింపుకోవడం వాటర్. సో మధ్య మధ్యలో అలాంటి చిన్న చిన్న స్ట్రీమ్స్ అయితే వస్తాయి. సో అక్కడ వాటర్ అయితే ఫిల్ చేసుకోవడమే. మనం ఇంకా 4 కిలోమీటర్స్ పైకి అయితే వెళ్ళాలి. అండ్ ఇంకా 13 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలి. అండ్ మనం అయితే వాటర్ ఎక్కడ దొరకదు. సో అలాంటి చోట్ల ఫిల్ చేసుకుని ఉంచుకోవడమే. టైం అయితే 12 అయింది. ఇంకా మనం 1 అవర్లో ఇంకా అక్కడికి చేరుకోవాలి. అక్కడ మనుషులు అయితే కనిపిస్తున్నారు కదా చిన్నగా. ఇంకా పైకి ఇక్కడికి చేరుకోవాలి 1 అవర్లో. లెట్స్ గో. బిఫోర్ యూ గాట్ డీహైడ్రేటెడ్, మీ నోట్ని తడుపుకుంటూ ఉండండి. అండ్ బ్రింగ్ సమ్ ఎనర్జీ బార్స్, చాక్లెట్స్ అయితే తీసుకుని రండి మీతో ఇఫ్ యూ హ్యావ్ లో బీపీ. ఇలాంటి హై ప్లేసెస్లో మీకు చాక్లెట్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఇట్ విల్ మీకు ఎనర్జీ కూడా వస్తుంది. చల్లగా ఉన్నాయి బ్రో. కొండల నుంచి వచ్చే నీళ్ళు కదా, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. మనం అయితే ఇందాక పట్టాము కదా, ఆ నీళ్ళు మనకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి. అండ్ నీళ్ళు అయితే మనం ఫ్రిడ్జ్లో తీసినట్టే ఉన్నాయి. కొండ దారాల మధ్యలోంచి వస్తున్నాయి కదా. సో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కర్ణాటక. టైం అయితే ఎగ్జాక్ట్ 12 అయింది. అండ్ స్టిల్ వీ హ్యావ్ టు గో అంత పైకి, అది కూడా గంటలో. ఎందుకంటే ఈవినింగ్ 5 కల్లా మనం కిందకైతే రీచ్ అయిపోవాలి. క్లాక్ కల్లా కిందకి వెళ్ళిపోవాలి. అలా అవ్వాలంటే 1 కల్లా మనం పీక్లో ఉండాలి, విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ నౌ. పర్లేదు. అండ్ హిల్ అయితే చాలా స్లోప్గా ఉంది, ఇన్క్లైన్డ్గా. అది కూడా వంకర తింకరగా ఉంది మొత్తం. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. మొత్తం ఇదంతా లోయ. అండ్ ఈ దారి మనం వెళ్ళాల్సిన దారి. ఓ, మళ్ళీ వర్షం పడడం వల్ల మొత్తం స్కిడ్ అయిపోతుంది. ఇంకా మ్యాక్స్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. And it was raining heavily. మామూలుగా రావట్లేదు వర్షం అయితే. Guys, it was raining heavily. చాలా మూమెంట్స్ ఉన్నాయి వీడియోలో క్యాప్చర్
వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది కుదిరేముఖ ట్రెక్. మొత్తానికి కంప్లీట్ అయితే చేసాము. ఎన్నో కష్టాలు, మామూలు కాదు. వాటర్ లేదు, ఫుడ్ లేదు, విండ్ అయితే ఇంకా చెప్పగలదు అంత దారుణంగా. ఇప్పటికి నేనైతే కొనికెత్తాను ఆల్రెడీ. వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, మిస్ కాకండి, ఖచ్చితంగా రండి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు. మీకైతే ఖచ్చితంగా ఫిట్నెస్ లెవెల్ అయితే ఉండాలి, లేదంటే అస్సలు చేయలేరు. దారుణం, ఎంత దారుణం అంటే మీరు వీడియోలో చూసిన దానికంటే 10 times చూపించుకోండి, అంత దారుణంగా అయితే ఉంటది. సో ఫైనల్లీ వీఆర్ ఆన్ ది కుదిరేముఖ ట్రెక్ అండ్ వీ హావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.